ఒకప్పుడు గంటలు వాక్యం చదివినా, ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసినా దేవుళ్ళు ఎంత విసుగు అనిపించేది కాదు. ఇప్పుడు ఒక పావు గంట ప్రార్థన చేస్తేనే విసుగొచ్చేస్తుంది. ఇంకేం చేస్తాను ప్రార్థన, వెళ్ళిపోదాం, ఇంకేం చేస్తాను ప్రార్థన, ఇక లేచి ముగించేద్దాం అని దేవుని సన్నిధిలో కానీ ఇంటి దగ్గర కానీ ఎన్ని గంటలు దేవునితో గడపగలుగుతున్నాం? మరి ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే 1 నిమిషం చేసే ప్రార్థన సరిపోద్దా? ఆత్మీయ జీవితం కాపాడుకోవాలంటే 2 నిమిషాలు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన సరిపోతుందా? మన కుటుంబం ప్రతి దినము క్షేమంగా ఉండాలంటే ఇక్కడ మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా మన క్షేమం, మన కుటుంబాలు, మన ఆధ్యాత్మిక జీవితం క్షేమంగా దేవుడు విస్తరింపచేయునుగాక. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం గడపాలి, ఎదగాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ రోజున వాక్యం అంటే కొన్నిసార్లు చిరాకు, వాక్యం అంటే కొన్నిసార్లు విసుగు, వాక్యం అంటే కొన్నిసార్లు ఏమోలేండి వెళ్ళాం వచ్చాం చెప్తున్నాడు విన్నాం 4 మాటలు వినొచ్చాం అని అనుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకుందుముగాక.